ఉగ్రవాద చర్యకు ప్రతీకార చర్యగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటిది ఆపరేషన్ సింధూర్ అనే సైనిక చర్యను ఈరోజు ప్రపంచ దేశాలందరూ కూడా సమర్థిస్తూ వస్తున్నాయి. అలాంటిది భారతదేశంలో ఉంటూ ప్రభుత్వ ఉద్యోగంలో బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ మరి సమాజానికి విద్యార్థులకు ఏం సందేశం అందిస్తున్నట్టు నేను ప్రొఫెసర్ సూరపల్లి సుజాత గారిని ఈ సందర్భంగా అడుగుతున్నా. మరి రాష్ట్ర విద్యా కమిషన్లో అడ్వైజర్ కమిటీలో ఒక మెంబర్గా ఉండి మరి ఈవిడ దేశ భద్రతను కించపరిచే విధంగా భారత సైనికుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఇలాంటి సోషల్ మీడియా పోస్టులు పెట్టడం ఎంతవరకు సమంజసమని అడుగుతున్నాము. అంటే మీరు ఒక ప్రభుత్వోద్యోగంలో ఉండి దేశ రక్షణకు వ్యతిరేకంగా ఈ విధమైన పోస్టులు పెట్టడము ఆవిడ అసలు ఏ రకంగా ఆలోచిస్తున్నారు, ఏ రకంగా విద్యార్థులకి విజ్ఞానాన్ని పంచుతున్నారు అన్నది మాకు ఇంకా అర్థం కావట్లేదు. మరి ఇలాంటి వాళ్ళు ఇంకా కొనసాగిస్తే వీళ్ళు దేశ భద్రతకే వీళ్ళు భంగం వాటిల్లే పరిస్థితి తీసుకొస్తారు. మరి విద్యార్థులందరినీ కూడా సొసైటీని ప్రభావితం చేసి ఈ దేశ రక్షణకే భద్రత లేకుండా అలాంటి ఈ రేపటి తయారు చేయడానికి ఇలాంటి ప్రొఫెసర్లు ఇంకా పనిచేస్తున్నారంటే సిగ్గుచేటు. ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వము స్పందించి ఈవిడ మీద వెంటనే చర్యలు తీసుకొని సస్పెండ్ చేసి అలాగే ముఖ్యంగా దేశ భద్రతకు సంబంధించిన దాని మీద మాట్లాడి వ్యతిరేకంగా పోస్టులు పెట్టినందుకు ఈవిడ మీద రాజద్రోహం కేసు పెట్టాలని మేమందరము ఇక్కడ వీసీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చినాము. మరి వీరు చర్య తీసుకోకపోతే మేము ఈ సంఘటనని దీన్ని ఈ గవర్నర్ దగ్గరికి కూడా మేము తీసుకుపోయే యోచనలో ఉన్నాము. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఇప్పటికైనా కానీ రాష్ట్ర కమిషన్లో విద్యాశాఖలో అడ్వైజరీ కమిటీ మెంబర్గా ఉన్న ఈవిడని వెంటనే సస్పెండ్ చేసి ఈవిడపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని మేము బీజేపీ భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి కోరుతున్నాం. My Media, the voice of India.